ధనస్సు రాశి వారికి నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. బాధ్యతల నిమిత్తం కావచ్చు, ధనం ఖర్చు అవుతున్నటువంటి నిమిత్తం కావచ్చు, ఈ ఆలోచనలు ప్రస్తుతానికి పోస్ట్ పోన్ దిశలో ఉంటాయి. పెట్టుబడులకు తగినటువంటి ధనం లేకపోవడం కావచ్చు, లేదా కుటుంబంలో ఉన్నటువంటి అవసరాల నిమిత్తం ఈ వ్యాపారాన్ని ఇప్పుడు మొదలు పెట్టలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. క్రీడా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. గట్టి పోటీ ఎదురైనప్పటికీ విజయాన్ని సాధించగలుగుతారు. కొన్ని అవార్డులను రివార్డులను దక్కించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక పరమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుటుంబాలను కలపడము, ఈ పరిచయాలు, ఏర్పాట్లు, ఈ వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. స్త్రీలకు ఈ వారం వృత్తిరీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కొన్ని అంశాలలో చికాకు కలిగినప్పటికీ కూడా వాటన్నిటినీ అధిగమించగలుగుతారు. మీరంటే పడని వారు మీ మీద వ్యతిరేకంగా చెప్పడము, ఆ విమర్శలకు మీరు సమాధానం చెప్పుకునే విధంగా పరిస్థితుల్లో మార్పులు రావటం బాధాకరమైనటువంటి అంశం అయినప్పటికీ నిజాయితీగా ఉన్నాను, నేనే తప్పు చేయలేదు కాబట్టి నేను చెప్పడంలో ఏమాత్రం తప్పు లేదు, కానీ ఎవరైతే ఆరోపించారో వాళ్ళ మొహం చెల్లక వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితులకి దారి తీయాలి, నాకులాగా ఇంకొకళ్ళు సతమతం అవ్వకూడదు అని కొన్ని దృఢమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కొన్ని మంచి పనులను, కార్యక్రమాలను చేయగలుగుతారు. సంతానానికి సంబంధించిన అంశాలలో ఖర్చులు అత్యధికంగా ఉంటాయి. మీరు ఊహించిన దానికన్నా 10 రెట్లు వాళ్ళకి ధనం ఖర్చు అవ్వటం కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణానికి దారి తీస్తుంది. మనం ఇంతలాగా ఖర్చు అవుతుందని నేను అనుకోలేదు, సరైన సమయానికి చేతిలో డబ్బులు లేవు, స్నేహితులను అడుగుదామన్నా వాళ్ళింట్లో కూడా ఇంచుమించుగా ఇదే పరిస్థితి కదా, ఈ సమయంలో మనం ఎవరిని ఆశ్రయించాలి అన్న ఆలోచనలు ఏర్పడతాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన చదువులో ఒక సబ్జెక్టు రాక వెనుదిరిగే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ట్యూషన్లు కావచ్చు, ఎక్స్ట్రా కోచింగ్ కావచ్చు, తీసుకోగలిగితే సరిపోతుంది. ఇది గ్రహించి మెలగండి. మొత్తం క్యాంపస్నే వదిలి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఇది తెలుసుకోగలిగితే అన్ని విధాలా మంచిది. ఈ వారం ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత పెరుగుతుంది. అనుకొని ప్రారంభించిన కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న వారు చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అర్చన జరిపించండి. ఆ గంధం బొట్టుని నుదుటన ధరించండి.